గొబ్బెమ్మల పండుగ సందర్భంగా జరిగే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పెద్దలను స్మరించుకునే పండుగకు గత సంవత్సరం కంటే మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. నెల్లూరు బోడగాడి తోట, పెన్నా, బ్యారేజ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గొబ్బెమ్మల పండుగ తెప్పోత్సవం కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలకు జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం కంటే మిన్నగా ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని విభాగాల అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. గొబ్బెమ్మల పండుగకు నెల్లూరు నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 17 గొబ్బెమ్మల పండుగ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా గతంలో అందరూ కూడా అధికారులే ఇంకా పెద్ద ఎత్తున ఈ 3 కార్యక్రమాలు చేసేదానికి అక్కడ ఇచ్చేసే పెద్దల పండుగకు సంబంధించి ఏదైతే చనిపోయిన వాళ్ళకి సంబంధించి చేసుకునే కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా అక్కడ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా కల్పించే కార్యక్రమం. అలాగే తెప్పోత్సవం కానీ గొబ్బెమ్మల పండుగకు సంబంధించి కూడా నెల్లూరు జిల్లా కానీ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రధాన దేవాలయాల నుంచి వచ్చే ప్రతిమల్ని ఏర్పాటు చేసుకొని అక్కడ దర్శనం వచ్చే ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం, అలాగే సాయంకాలం పూట ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ కూడా విజయాలను కోరుకుంటూ దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. పోయినసారిలాగే గతంలో లాగే కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మంచిగా ఈ ప్రాంతం అంతా కూడా ఆహ్లాదకరంగా కూడా గతంలో కన్నా కూడా మనకి బ్యారేజ్ కంప్లీట్ అయింది. సో దానికి సంబంధించి లైటింగ్ కానీ ఎక్కడ కూడా లైటింగ్స్ కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని మంచిగా కూడా ఈ 3 కార్యక్రమాలు పండుగ రోజుల్లో బాగా పెద్ద ఎత్తున చేసుకుని అధికారులందరూ కూడా రెడీగా ఉన్నారు. బాగా చేసేదానికి కూడా పోయినసారి కన్నా మెరుగ్గా చేయడం జరుగుతుంది.